ప్రభువులకు ప్రియమైనటువంటి విశ్వాసులకు కార్యకర్తలకు మీరు విజిల్స్ కానీ పరిశుద్ధ మందిరం కాబట్టి వచ్చినటువంటి అతిథులను మనం గౌరవించాలి. కాబట్టి మనం కొద్దిగా నెమ్మదిగా ఉండాలండి. సంఘ కాపరి గారు రెవరెండ్ BPFSI గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జనసేన అధినేత పిఠాపురం కాన్స్టిట్యున్సీ మెంబర్గా ఎమ్మెల్యేగా పోటీ చేయించున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి సంఘానికి వచ్చి ప్రార్థన ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి వారి యొక్క ఉత్తమమైనటువంటి కోరికను బట్టి వారికి సంఘం పక్షంగా వందనాలు తెలియజేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వారిని రావాల్సి. అదేవిధంగా సంఘ అధ్యక్షులు శ్రీ బొమ్మల సాల్మరాజు. అయ్యా మీడియా మిత్రులు ఇందాక ఒకటి ఇప్పుడు మీరు చేస్తున్నది ఒకటండి, వెనక్కుంటామన్నారు. ఎందుకంటే వెనక్కున్న వాళ్ళకి ఏం కనబడతా లేదు. ఒక్క కొద్దిగా క్షమించండి. సంఘ అధ్యక్షులు శ్రీ బొమ్మల సాల్మరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నారు. దయచేసి వచ్చిన విశ్వాసాలందరూ అమ్మ ఇది ప్రార్థనా మందిరం, మీరందరూ కూర్చోండి అమ్మా. సార్ నిలబడి మాట్లాడతారు, అప్పుడు మీరు చూస్తారు. సార్ నిలబడి మాట్లాడతారు, మీరు చూస్తారు. కాబట్టి మీరు కూర్చోండి. ఈ యొక్క యోసేపు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారండి క్లుప్తంగా. పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో ఆయన నాయకులు పవన్ కళ్యాణ్ గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దాని ఎన్నికల్లో గొప్ప విజయం ఇచ్చి వీళ్ళని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. జరగబోయే కార్యక్రమం మీ నామ మహిమాతకి జరిగించి మహిమ పొందామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఈ సంఘము ఆంధ్ర బాప్టిస్ట్ సెంచురీ సంఘం 1905లో నిర్మాణం చేయబడింది. ఇప్పటికీ 118 సంవత్సరాలు అయ్యిందండి. ఈ సంఘ కాపరి గారు రెవరెండ్ BPFSI గారు MSc MTH వారు వచ్చి ఆశీర్వాద వచనాలు కొన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నారు.